చేసుకుంటే 500 600 అవుతుంది, ఆటో బుక్ చేసుకుంటే 300లోనే అయిపోతుందని చెప్పేసి నువ్వు ఆటోని బుక్ చేసుకుని ఆటోలో వెళ్ళి నువ్వు ప్లేస్ చేసుకుని ఆటో దిగావనుకో, దానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, అంత గౌరవంగా గొప్పగా ఉండదు. ఒక రోజు అనుభవించిన గ్రేట్ గా రిచ్ గా అనుభవించాలి. నువ్వు రోజు సైకిల్ మీద నడుస్తావో నడుచుకుంటూ వెళ్తావో, నువ్వు నడిచే విధానం కూడా రిచ్ గా ఉండాలి. ఆ రోజుకైనా సరే ఒక క్యాబ్ బుక్ చేసుకొని అలా కార్లో దిగి వెళ్ళి మళ్ళీ కార్లో వచ్చే విధంగా ఉండాలి. మనం చేసే పనులు కూడా రిచ్ గా ఉండాలి. ఎప్పుడైనా కూడా మనము రిచ్ గా అవ్వాలంటే థింక్ రిచ్, డూ రిచ్ అండ్ గెట్ రిచ్. నువ్వు ఎప్పుడైతే గొప్పగా ఆలోచించి గొప్పగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తావో దానివల్ల తీసుకునే ఫలితాలు కూడా గొప్పగా ఉంటాయి. మరి వెస్టేజ్లోకి వచ్చాం, గొప్ప గొప్ప డ్రీమ్స్ పెట్టుకున్నాం. మనమందరం వచ్చే వాళ్ళ గురించి పక్కన పెడితే ఈ రోజు ఉన్న వాళ్ళు ఐడియాలు వేసుకున్న వాళ్ళంతా మళ్ళీ చదువు లేని వాళ్ళు కూడా ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు దాకా జాబ్ అంటే తెలియని వాళ్ళు కూడా హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు కూడా ₹1,00,000 తీసుకోవాలనుకుంటున్నారు. మరి చదువు బాగా మాట్లాడలేని వాళ్ళు కానీ ₹1,00,000 తీసుకోవాలనుకుంటున్నారు. బయటికి వెళ్ళడానికి కుదరని వాళ్ళు కూడా ₹1,00,000 తీసుకోవాలనుకుంటున్నారు. మరి అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. మనకి అలా రిచ్ గా డ్రీమ్స్ ఉండాలి. తీర్చుకోవడానికి మన చేతిలో వెస్టేజ్ ఉంది కాబట్టి. వెస్టేజ్ లేకపోతే ఇవన్నీ జరిగేవి కాదు. ఓకేనా? మరి ఇన్ని డ్రీమ్స్ పెట్టుకొని అచీవ్ అవ్వాలంటే మనం ఈ రోజు నుంచి మన ఆలోచనలు మార్చుకోవాలి. రిచ్ గా ఆలోచించండి. ఎప్పుడు పూర్గానే ఒక గతంలో గడిచిన దాన్ని మాదిరి ఆలోచించద్దు. ఇప్పుడు మనము ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ వస్తే దాన్ని తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడలేదు. కీప్యాడ్ ఫోన్ వాడే వాళ్ళము. ఇదేదో ఎక్కడ టచ్ చేస్తే ఏమైపోతుందో తెలియదు అని చెప్పేసి చాలా మంది ఇష్టపడలేదు. కానీ మనం ఇప్పటికీ కూడా దాన్ని, ఆ కొత్తదనాన్ని, ఆ స్మార్ట్నెస్ ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు కీప్యాడ్ తో మనం వాడుకుంటామంటే మనం ఎక్కడ ఉండే వాళ్ళము చూడండి. ఒక ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళ, ఆన్లైన్ లో పేమెంట్ చేసుకునే వాళ్ళ, ఆన్లైన్ లో పేమెంట్ రిసీవ్ చేసుకునే వాళ్ళ, పేమెంట్ చేయగలిగిన వాళ్ళ, ప్రతి ఒక్కటి ఈరోజు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడ క్యూలో నిలబడట్లేదు. బ్యాంక్కి వెళ్తే ఒకసారి క్యూలో నిలబడాల్సి, ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడాల్సి వచ్చేది, షాప్కి వెళ్తే క్యూ దగ్గర నిలబడాల్సి వచ్చేది. ఎంత సమయం మనకి ఇబ్బంది అయ్యేది, ఎన్ని ఖర్చు ఉండేది, మరి ఎంత శ్రమ కూడా ఉండేది మనకి. ఇవన్నీ మనము ఎప్పుడైతే కీప్యాడ్ ఫోన్ నుంచి మనము స్మార్ట్ ఫోన్ ని మనము ఆస్వాదించామో లేదా ఆహ్వానించామో ఈ రోజు మన పరిస్థితులు మారిపోయినాయి. చాలా శ్రమలు తగ్గాయి. సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడి కొట్టుకొని బట్టలు దించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఎవరైనా సినిమా టికెట్ కోసం కొట్టుకొని మీద పడి బట్టలు దించుకునే పరిస్థితి ఉందా? ఇంటి దగ్గర ఆన్లైన్ లో బుక్ చేస్తున్నాం. ఆన్లైన్ లోనే థియేటర్ లో లోపల కూర్చొని కూడా బుక్ చేస్తే మన సీట్ దగ్గరికి ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. ఓకే, ఈరోజు ఒక హోటల్కి వెళ్ళి తినాలంటే ఎంతో మన శ్రమ పడి వెళ్ళాలి. ఈరోజు ఆన్లైన్ లో జొమాటోనో స్విగ్గీనో బుక్ చేస్తే ఏ హోటల్ తినాలనుకుంటావు అవే ఇంటి దగ్గరకు వస్తున్నాయి. ఇంట్లో చక్కగా టీవీ ఆన్ చేసుకొని ఫ్యామిలీ పిల్లలు కూర్చొని ఆఫర్ల మీద తెచ్చుకొని మనం ఇంట్లో తింటున్నాం. స్నానంకి వెళ్లే ముందు బుక్ చేస్తే స్నానం చేసి వచ్చేలోపు టిఫిన్ వచ్చి మన ఇంటి గేట్ దగ్గర ఉంటాం. మరి ఫోన్ లేకపోతే ఈరోజు ఈ ఫెసిలిటీ వచ్చేదా? ఓకే, ఈ కొత్తదనాన్ని మనము ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. అలానే నేను జూమ్ మీటింగ్ చెప్తున్నానంటే సేమ్ మనం జూమ్ లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ లేనప్పుడు మనం నడుచుకునే విధానం ఏంటంటే మనకు నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఒక లైవ్ మీటింగ్స్ తప్ప వేరే సోర్సే లేదు. ఖచ్చితంగా లైవ్ మీటింగ్ పడితే తప్ప వాళ్ళకి నాలెడ్జ్ ఏం తెలియదు. ఒక పేపర్ లో రాసుకొని ఐడీలు వేసుకునే వాళ్ళు, లిస్ట్ రాసుకొని సీనియర్ లీడర్లు వెళ్ళి ఎక్కడో షాపులు ప్రోడక్ట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాడుకున్న తర్వాత మరీ లిస్ట్ చేసుకునే వాళ్ళు, పేపర్ లో రాసుకొని ఐడీలు అక్కడ ఇస్తే వాళ్ళు ఐడీలు వేసేవాళ్ళు హెడ్ ఆఫీస్ లో. ఈరోజు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కరోనా టైంలో మనకి యాప్ వచ్చింది, వెస్టేజ్ యాప్. అంతకుముందు లేదు. వెస్టేజ్ యాప్ ఈరోజు మన ఫోన్ లో టకటక మన కింద ఎంతమంది ఉన్నారో నెట్వర్క్ చెక్ చేసుకుంటున్నాము, ఎవరెవరు పీవీలు కొన్నారో చెక్ చేసుకుంటున్నాం, ఏ బ్రాంచ్ అడ్రస్ ఎక్కడుందో చూస్తున్నాం, ఆ బ్రాంచ్ వెంటనే లొకేషన్ పంపించి అక్కడికి వెళ్ళమని చెప్తున్నాం. ఈ ఫెసిలిటీ అంతా ఎక్కడొచ్చింది? కరోనా టైంలోనే వచ్చింది. కరోనా బిఫోర్ జస్ట్ మన వాళ్ళు అడ్వాన్స్ గా థింక్ చేసి అప్పుడు యాప్ రెడీ చేశారు. ఆ తర్వాత వెంటనే కరోనా వచ్చింది. అప్పుడు యాప్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్లు పెట్టుకోవడం ఇవన్నీ హ్యాపీగా గడిచిపోయినాయి. అదే ఈ రోజు మనకి యాప్ లేకపోతే ఇది ఎంత కష్టంగా ఉండేది. ఓకేనా?
కరోనా బిఫోర్ అసలు ఒక పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లోనే వాట్సాప్ ద్వారా ఈ జూమ్ ఆన్లైన్ మీటింగ్స్ అనేవి ఉండేవి. మేము మా కంపెనీలో అప్పుడే అలవాటైంది నాకు. అది కూడా ఎంతో ఫీర్ ఉండేది. పెద్దగా ఎండింగ్ లో బయటకు వచ్చే టైంలో కొద్దిగా అలవాటైంది. కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నాకు జూమ్ అనేది స్టార్ట్ అయింది. జూమ్ ద్వారా నేను టీం కట్టుకున్నాను. ఫస్ట్ లో నాకు ఏమీ తెలియనప్పుడు కొద్దిగా చెప్పడం వస్తే ఇమ్మీడియట్ గా నేను జూమ్ లింక్ పంపించి డైలీ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నా. 7 గంటలకి 7:30 ఏదో పెట్టేప్పుడు జూమ్ ద్వారానే. ఈ రోజు ఉన్న సీనియర్ లీడర్స్ అంతా ఆ రోజు ఫ్రెషర్స్ అంతే. అదే అందరి దగ్గరికి వెళ్ళాను లైవ్ కి, కానీ జూమ్ ని ఉపయోగించుకొని లైవ్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మనకి అక్కడ ఇంకా జూమ్ మీద అంత పట్టు లేదు, ట్రైనింగ్స్ మనం ఇవ్వడం మీద పట్టు లేదు కాబట్టి, నేను కొత్తవాణ్ణి కాబట్టి, నేను ఇంకా కొద్ది ఎక్స్పీరియన్స్ పొందాలి కాబట్టి, అప్పుడు లైవ్ లోకి వెళ్ళేసి కొన్ని అందులో సీనియర్స్ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనకు తెలియదు కాబట్టి, వాళ్ళని కాదని మనం ఏదన్నా వెళ్ళడానికి మనకు తెలీదు. ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేంత స్ట్రెంత్ మనలో లేదు కాబట్టి, అప్లైన్ అని చెప్పినట్లు అవి కూడా వాడుకున్నాం. వాడుకోవడం వల్ల ఏం తప్పు లేదు. వాడుకున్నోనికి వాడుకున్నంత లైవ్ మీటింగ్లు జూమ్ మీటింగ్లు 2 వాడుకుంటే ఇంకా తొందరగా డెవలప్ అవుతాం. ఓన్లీ లైవ్ మీటింగ్లు వాడుకుంటే ఇక్కడ రెగ్యులారిటీ ఉండదు కాబట్టి మనం అలా బాగా స్ట్రాంగ్ అవుతాము, మోటివేషన్ అవుతాము. మళ్ళీ వచ్చి 1 వీక్ కి మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ డిశ్చార్జ్ అయిపోతుంది. లైవ్ మీటింగ్కి వెళ్ళినా జూమ్ మీటింగ్ అనేది రెగ్యులర్ గా ఉండాలి. లైవ్ మీటింగ్ కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే జూమ్ మీటింగ్ లో రెగ్యులర్ గా ఉండాలి. ఎవరైనా లైవ్ మీటింగ్ కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే, అయ్యో మాకు వెళ్ళడానికి కుదరట్లేదే, మాకేమో దూరంగా మీటింగ్లు ఉన్నాయే, మేము వెస్టేజ్ లో ఎలా చేయాలి, మా వల్ల కావట్లేదు, మేము చేయలేము, మాకు మీటింగ్లు అనుకూలం లేదు కాబట్టి మేము వెస్టేజ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. వెస్టేజ్ మీటింగ్లకు మా ఇంట్లో మా వాళ్ళు పంపట్లేదు అనే వాళ్ళు అధైర్యపడాల్సిన పని లేదు. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, మేము మీటింగ్లకి వెళ్ళి రాలేకపోతున్నామే, మేము మీటింగ్లకి వెళ్తే మాకు పిల్లలు చూసుకోవడానికి ఎవరు లేరే, మరి ఎట్లా, కాబట్టి మేము వెస్టేజ్ చేయలేము అని వెనక వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ వెస్టేజ్ జూమ్ మీటింగ్ ఉపయోగించుకోవచ్చు. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వచ్చినప్పుడు నాకు ఏ కొత్తదనాన్ని నేను తీసుకోలేను. నిజంగా అంటే నాకన్నా ముందు అందరూ స్మార్ట్ ఫోన్ కొన్న తర్వాత నేను స్మార్ట్ ఫోన్ కొన్నాను. నాకన్నా ముందు చదువులేని వాళ్ళు ఫోన్ పే గూగుల్ పే వాడిన తర్వాత ఎన్నో రోజుల తర్వాత నేను వాటిని యూజ్ చేయడం మొదలెట్టాను. కానీ ఈ రోజు అందరికంటే ముందు ఈ జూమ్ టెక్నాలజీని నేను పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి నేను వెనకాలకి వెళ్ళిపోయి ఓడిపోతున్నాను, ఈసారి అడ్వాన్స్ గా పట్టుకోవాలి టెక్నాలజీని అని చెప్పేసి అందరికంటే ముందు నేను చాలా ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది. జూమ్ ని ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, సాధిస్తాం. థింక్ రిచ్, గొప్పగా ఆలోచించాలి. ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచించాలి. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. థింక్ రిచ్ అంటే గొప్పగా ఆలోచిస్తే గొప్పగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. గొప్పగా పని చేస్తే గొప్పగా రిజల్ట్స్ వస్తాయి. మరి జూమ్ మీటింగ్లు ఉపయోగించుకొని జూమ్ ద్వారా టీంని బిల్డ్ చేసుకొని ₹1,00,000 తీసుకోవడం సాధ్యమా అంటే, ఇది ఆలోచించడం చాలా బలంగా ఆలోచించాలి, ధైర్యంగా ఆలోచించాలి, రిచ్ గా ఆలోచించాలి. మరి అలా ఆలోచించుకొని అదే వేలో వర్క్ చేస్తే ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా రావడం అనేది జరుగుతుంది. మరి చూద్దాం ఏంటి అంటే, సెట్ యువర్ గోల్ క్లారిటీ. మీరందరూ నన్ను నమ్మారు, జూమ్ ను ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు. లైవ్లు ఉపయోగించుకోవద్దని చెప్పను, లైవ్లు కూడా ఉపయోగించుకుందాం. నేను కూడా లైవ్ మీటింగ్ చేస్తాను. కానీ జూమ్ ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. 100% దీన్ని మిస్ చేయొద్దు ఎవరు. కానీ ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి, ఇంతకు ముందు ఎవరైనా సక్సెస్ అవ్వలేదు, అనుకుని రీచ్ అవ్వలేదంటే, సెట్ యువర్ గోల్ క్లియర్లీ. గోల్ పెట్టుకోవడం కాదు, వెరీ క్లియర్ గా ఉండాలి. స్మార్ట్ గోల్ అనేది మనం చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి, రిలివెంట్ గా ఉండాలి, టైం బాండ్ కలిగి ఉండాలని. అంటే మనం వెరీ క్లియర్ గా ఉండాలి. ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, ఎప్పటిలోపు తీసుకోవాలి, ఏ లెవెల్ కి రీచ్ అవ్వాలి, ఎలా వర్క్ కూడా చేయాలని క్లారిటీగా ఉండాలి. ఊరికే ఏదో పెద్దోళ్ళు చెప్పారు స్టేజ్ మీద అనుకో లగ్జరీ కార్ అనుకో, ఆ 50 లక్షల కారు అనుకో అంటే అనుకున్నది కాదు. నీ యొక్క టైము, నీ నాలెడ్జ్, నీకున్న ఫ్రీడమ్, నీకున్న సుపీరియర్ యొక్క సపోర్టు, నీ ఉన్న ఏరియా అన్నిటినీ కన్సిడర్ చేసుకొని గోల్ అనేది క్లియర్ గా పెట్టుకోవాలి. పెట్టుకున్న గోల్ ని పోస్ట్ పోన్ చేయకూడదు. ఇప్పుడు దాకా మనము పోస్ట్ పోన్ చేస్తున్నాము, చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి, దాన్ని కూడా తప్పడం లేదు.
నాకున్నట్లే మీకు కూడా చాలా మంది కారణాలు ఉంటాయి కాబట్టి ఎనీవే గతం గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఆ గోల్ క్లియర్ పెట్టుకొని దాన్ని తదేకంగా మనము ఫోకస్ చేయాలి. అంటే ఖచ్చితంగా ఈసారి నేను పోస్ట్ పోన్ చేయకూడదు, ఎట్లయినా సరే సాధించాలి, ఎట్లయినా సరే సాధించాలి, ఎట్లయినా సరే సాధించాలని దానికోసం తపన పడితే రాత్రులు ఎర్లీగా పడుకుంటాం. రాత్రి ఫోన్లు తీసుకొని షార్ట్ వీడియోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోం. ఎర్లీ మార్నింగ్ లేస్తాం, ఎర్లీగా లేచి ఇమ్మీడియట్ గా వర్క్స్ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? ఇలా మనం ఏదైనా బాగా ఇష్టపడితే ఏదైనా కంపల్సరీ సాధించాలనుకుంటే దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మిగతావి దానికి మనం టైం కేటాయించాం. మన గోల్ క్లియర్ గా ఉండాలి. మరి డిసెంబర్ కి మనకి 10 months ఉంది టైం. ఈ 10 months లోనే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్. ఓకే, ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? ఈ 10 months లో ఒక 3 గోల్స్ కదా, 3 months, 6 months, 9 months పెట్టుకోండి. మార్చి, ఏప్రిల్, మే నెల ఎండింగ్ కల్లా మనం ఏ స్థాయికి వెళ్ళాలి, ఎంత ఇన్కమ్ జోన్ లోకి రావాలి. మే. మరి జూన్, జూలై, ఆగస్ట్ అది మిడ్ టర్మ్ గోల్. జూన్, జూలై, ఆగస్టు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎండింగ్ కి లాంగ్ టర్మ్ గోల్. ఓకేనా? షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ అంటే 5 సంవత్సరాలకు అనేది పక్కన పెట్టండి. 5 సంవత్సరాలకు అనుకుంటే ఈ 2-3 సంవత్సరాలు కూడా ఏం చేయము. మనకి 5 సంవత్సరాల తర్వాత పక్కన పెడదాం. 5 సంవత్సరాల తర్వాత ఏదైనా చూద్దాం. ఫస్ట్ మనము గోల్ అనేది, ఇప్పుడు మన టార్గెట్ అంతా 2026 ఎండింగ్ కి ప్రతి ఒక్కరు ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళాలి, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి, లెవెల్స్ మార్చుకోవాలి. గత 1 year, 1.5 year నుంచి మనం ఏదైతే కోల్పోయినామో, సరైన సమయం కేటాయించుకోలేక, లేదంటే ప్లాన్డ్ గా కావచ్చు, లేదంటే అనివార్య కారణాల వల్ల కావచ్చు, అది ఈ ఇయర్ లో మనం కంపల్సరీ సాధించుకోవాలి. కొంత అనుభవాన్ని తెచ్చుకున్నాం, కొంత బాగా నేర్చుకున్నాం. వాటన్నింటిని ఉపయోగించి ఇయర్ ఎండింగ్ కి మనం కంపల్సరీ అనుకున్న గోల్ సాధించాలి. నో ఛాన్స్ టు పోస్ట్ పోన్. ఇంకా మేము పోస్ట్ పోన్లు పెట్టుకుంటామంటే మనల్ని దేవుడు కూడా మార్చలేడు. ఇంకా మన సంవత్సరాలు గడిచిపోతా ఉంటాం, కానీ అనుకునే దాంట్లో ఉంటాం, అక్కడే ఉంటాం. ఓకేనా? దయచేసి ఎవరు పోస్ట్ పోన్ కి ఆప్షన్ ఇవ్వద్దు. నో ఛాన్స్ టు పోస్ట్ పోన్. ఈసారి పోస్ట్ పోన్ కి ఆప్షన్ లేదు అనుకోండి, ఒకటి ఫస్ట్ 3 నెలలు, తర్వాత 3 నెలలు, 6 నెలలు, తర్వాత 9 నెలలు, 1 month గ్రేస్ పీరియడ్. డిసెంబర్ అనేది గ్రేస్. డిసెంబర్ కి ఏదైతే సాధించాలనుకుంటున్నావో, నువ్వు నవంబర్ కే ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకున్నావు అనుకో, మధ్యలో నీకు ఎక్కడో ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక మ్యారేజ్ ఫంక్షన్ వచ్చేసిందో, 10 రోజులు టైం పోయింది, లేదా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా 10 రోజులు పోయింది, లేదు ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల 10 రోజులు పోయింది, ఏదన్నా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం రావడం వల్ల అనుకోని వెళ్ళిపోయావు, 15 రోజులు పోయింది అనుకో, ఆ 15 రోజులు ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితే అక్కడ 1 month మనకు జరిగి ఈ లాంగ్ టర్మ్ గోల్ డిసెంబర్ కి రీచ్ అవ్వాలి. లేదు మన పరిస్థితులు అన్ని బాగున్నాయంటే డిసెంబర్ కి తీసుకునేది నవంబర్ కి తీసుకుంటే డిసెంబర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇయర్ ఎండింగ్. ఓకేనా? కొత్త సంవత్సరంలోకి హ్యాపీగా మనము స్టెప్ పెట్టుకొని అక్కడ మళ్ళీ నెక్స్ట్ గోల్ మనం 1 year కే పెట్టుకుందాం. 5 సంవత్సరాలు పక్కన పెడదాం, 1 year కే గోల్ పెట్టుకుందాం. ఇక్కడ 2 నెలలు అయిపోయింది, కనీసం మార్చి నుంచి డిసెంబర్ కి 100% ఇది నేను రీచ్ అవ్వాలి. ఎవరికి వాళ్ళే టార్గెట్ పెట్టుకోవాలి. నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నానంటే మీ ఇష్టం, గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నానంటే మీ ఇష్టం, స్టార్ డైరెక్టర్ గా ఉన్నానంటే మీ ఇష్టం. ప్రెసెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, మీరు ఎవరికి వాళ్ళు. ఎందుకంటే నేను పెట్టుకోమంటే మీరు సాధించలేరు. మీరు కావాలనుకుంటేనే అది సాధ్యపడుతుంది. దానికోసం కష్టపడగలరు. చాయిస్ ఈజ్ యువర్. మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే నేను దానికి ప్లానింగ్ ఇవ్వగలను, లేదా నేను ఇంకా పెద్ద గోల్ పెట్టుకున్నాను బాగా కష్టపడతానంటే నీకు బాగా సపోర్ట్ చేయగలను. అంతవరకు అయితే గ్యారెంటీ. రెండు, నా గోల్ ఏంటంటే నేను పెట్టుకుంటా, ఎవరి గోల్ వాళ్ళే పెట్టుకోవాలి. ఒకవేళ ఈ గోల్ అనేది మీకు పెట్టుకోవడానికి మాకు క్లారిటీ లేదంటే దాని గురించి మళ్ళీ ఒక క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. నాకు సీనియర్లు ఎవరైనా చెప్తే దాని గురించి నేను క్లాస్ ఇస్తాను. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే మేక్ ఏ లిస్ట్. ఖచ్చితంగా మీరు ఈ రోజు 5% లో జాయిన్ అయినానని ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా 5% లో జాయిన్ అయినా ఫీల్ అవ్వాలి. మేము ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్లు, గోల్డ్ డైరెక్టర్లు, బ్రాంజ్ డైరెక్టర్లు 16%, 12% ఇవన్నీ పక్కన పెట్టండి. సిల్వర్ డైరెక్టర్ గా ఉంటే నువ్వు సైడ్ వాల్యూమ్ రాలేదు, క్వాలిఫై అవ్వట్లేదు అనుకుంటే కంపల్సరీ ఈ రోజు 0లో జాయిన్ అయినాను. నీకు స్ట్రాంగ్ అయిన లెగ్ పక్కన పెట్టి, అంటే వాళ్ళకి ఒక సపోర్ట్ ఇస్తూ, నువ్వు అక్కడ వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేయడం కాదు, నువ్వు ఆ స్ట్రాంగ్ అయిన లెగ్ సపోర్ట్ ఇస్తూ సైడ్ లెగ్ లో నువ్వు గ్రౌండ్ వర్క్ లో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తిలో పనిచేయాలి. ఖచ్చితంగా ఇది చేయకపోతే నీ కింద స్ట్రాంగ్ ఉన్న లెగ్ లోనే పెద్ద పెద్ద లీడర్లు వస్తూ ఉంటారు, నువ్వు పెద్ద బిజినెస్ వస్తూ ఉంటది, సైడ్ వాల్యూమ్ లేక పెద్ద నష్టాన్ని నువ్వు పొంది తెచ్చుకుంటావు. కాబట్టి
నేను ఈరోజు జీరో, నేను కూడా జీరో అనుకుంటున్నా. నేను కూడా జీరోనే. నాకు 3 లెగ్గులు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ 3 లెగ్గుల నుంచి 4, 5, 6 లెగ్గుల నుంచి జీరోతోనే నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 4, 5, 6 లెగ్గులు నేను సెట్ చేసుకొని వాళ్ళని డైరెక్టర్లుగా చేసుకొని ఆ లెగ్గులు ఎల్ఓపికి తీసుకెళ్తూ మరి 7, 8 లెగ్గులు వేసుకొని అక్కడ నేను కంప్లీట్ చేసుకొని నేను అతి త్వరలో యూసీడీ చేయాలి. టార్గెట్ యూసీడీ. ఓకేనా? యూసీడీకి వెళ్తే మనకు 9th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇన్కమ్ ఒక్కసారిగా 30 to 40,000 ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఒక క్రౌన్ డైరెక్టర్ గా 1,20,000, 1,30,000 వస్తుంది అనుకోండి. నువ్వు యూసీడీగా క్వాలిఫై అయితే ఎలైట్ క్లబ్ బోనస్ రావడం వల్ల కనీసం 20,000 నుంచి 30,000 ఒక మంత్ లోనే పెరుగుతుంది సార్. మనకి జాబుల్లో ఒక 10,000 లేదా 20,000 పెరగాలంటే ఈ చిన్న చిన్న జాబులు బాగా పెద్దగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళు కాకుండా మిగతా యావరేజ్ 80% ఆఫ్ ది ఎంప్లాయీస్ చూసుకుంటే 10,000 లేదా 20,000 పెరగాలంటే కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. కానీ మనం ఈ రోజు ఒక 2 వ్యక్తుల్ని జాయిన్ చేసుకొని కొత్త లెగ్గుల్ని కొద్దిగా మనం బాగా హార్డ్ వర్క్ చేసుకొని కష్టపడితే 5 నెలలు లేదా 6 నెలల్లో 2 లెగ్గులను డెవలప్ చేసుకొని యూసీడీ అవ్వచ్చు. 20,000 నుంచి 30,000 శాలరీ ఇన్కమ్ పెంచుకోవచ్చు. 1,50,000 నాకు క్రౌన్ కింద వస్తుంది అనుకోండి ఇయర్ ఎండింగ్ కి. యూసీడీ అవ్వగానే 1,80,000 వెళ్ళిపోతుంది సార్ ఎవరైనా సరే. ఓకేనా? కాబట్టి అలా మనము ఇప్పుడు సైడ్ లెగ్గులు పెంచుకోవాలంటే ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లిస్ట్ రాసుకోవాలి. నేను ఏదో ఉన్నంత పని చేసుకుంటూ పోతానంటే నీ జర్నీ డిలే అవుతుంది. దయచేసి ఆ పని చేయొద్దు. నేను రాసుకునేది ఏంటా నేను అనేది పక్కన పెట్టి ఇక్కడ నువ్వు ఈ రోజు ఫ్రెష్ గా జాయిన్ అయ్యావు, మార్చి 1వ తారీఖు నుంచి వర్క్ చేస్తున్నావు అనుకొని లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ ఎంత ఉండాలంటే మినిమం 100 మెంబర్స్. నేను 10 మంది రాస్తా, 20 మంది రాస్తా అంటే నేనేం చేయలేను వాళ్ళని. ఇప్పటికీ మన టీంలో చాలా మంది నేను 10 days 15 days కింద లిస్ట్ రాయమని చెప్పాను. ఇప్పటికీ రాస్తూనే ఉన్నామంటారు. ఇప్పటికీ రాస్తున్నాం, మళ్ళీ అడుగుతాను, మళ్ళీ రాస్తూనే ఉన్నామంటారు. పోనీ సార్ నేను మొన్నటి దాకా ట్రై చేసి 10 మంది రాశాను, ఈ రోజుకి 20 మంది రాశాను, ఇంకో 30 మంది, ఇంకో 10 మంది 30 మందిని చేశాను సార్, ఆ రోజు కాదు అంటే పర్వాలేదు. ఆ 10 మంది 20 మంది కోసం ఇంకా రాస్తున్నాం సార్ అంటారు. మీకు చెప్పాను లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్టివ్స్ లో మనకి నిజంగా తెలియడం మనకి కాంటాక్ట్స్ తక్కువ ఉన్నాయంటే విజిటింగ్ కార్డ్ చేసుకోండి. మీరు వెళ్ళిన ప్రతి చోట ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి వాళ్ళ నంబర్ తీసుకోండి అని చెప్పాను క్లియర్ గా. దాని మీద ఇంకో క్లాస్ కావాలని ఇస్తాను మీకు ఇంకా ఎవరికైనా గుర్తు లేకపోతే. 100 మెంబర్స్ రాయడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. ఓకేనా? 100 మెంబర్స్ లిస్ట్ తయారు చేసుకోండి. ఫోకస్ ఆన్ లర్నింగ్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. నేను ఏమి నేర్చుకోను, నేను జూమ్లు జాయిన్ అవను, ఎప్పుడోసారి లైవ్కి వస్తాను, లేదా నాకు లైవ్ రావడం కుదరదు, నేను ప్రైవేట్ లో వాడుతూ ఉంటాను, ఎప్పుడైనా అప్లై ఏదో చెప్తే చేస్తానంటే ఇది కరెక్ట్ కాదు, రైట్ వే కాదు. దయచేసి ఎవరైతే మీరు గోల్స్ పెట్టుకుంటున్నారో ఇయర్ ఎండింగ్ కి నేను ఈ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు దాకా మీరు లర్నింగ్ ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి లర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకు ఫోకస్ ఆన్ లర్నింగ్ అని పెట్టానంటే ఇంతకు ముందుకు లర్నింగ్ చేసాం సార్ అంటే మేము 5 మీటింగ్లు విన్నామంటే మీటింగ్ ఆన్ చేస్తారు, వింటానే ఉంటారు, మన పనులు ఏదో పక్కన చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇది కాదు లర్నింగ్ అంటే. ఈ రోజు క్లాస్ లో చెప్పాడంటే నోట్స్ రాసుకోవాలి. నోట్ రాసుకోవాలంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇక్కడ మనకి కడలి చంద్రకళ గారు మళ్ళీ ఆమె ఎలా రాయగలుగుతుందో నాకైతే తెలియదు, కానీ నిజంగా నాకు ఆమె క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి లీడర్ చెప్పిన పాయింట్ రివిజన్ చేస్తారు. ఆ రివిజన్ చేసినప్పుడు అనుకుంటారు ఈమె ఇంత వినుకుంటూ ఎలా రాయగలుగుతుందబ్బా అంటే మనము రాసి మీద దృష్టి పెడితే వినలేం చెప్పాలంటే. వింటూ ఉంటే రాయడానికి కుదరదు. రెండు చేయాలంటే అది అంత ఈజీ కాదు. కానీ మేడం గారు చూస్తాను మార్నింగ్ మీటింగ్ లో కానీ ఈవినింగ్ మీటింగ్ లో కానీ ప్రతిరోజు లీడర్ రాసిన దాంట్లో 10 పాయింట్లు 10 నుంచి 15 పాయింట్లు చెప్తారు. అంటే ఫోకస్ పెట్టారు. ఆ టైంలో ఇంక వేరే ఏం పెట్టుకోరు, మీటింగ్ ఆన్ చేసి కూర్చొని శ్రద్ధగా రాసుకుంటున్నారు. ఎందుకంటే మేడం గారు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు, మనం వెళ్ళి క్లాసులు ఇవ్వడానికి ఏం లేదు, ఆమె జూమ్ ద్వారా నేర్చుకోవాలి కాబట్టి శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. చక్కగా త్వరలో క్లాసులు కూడా చెప్తారు మేడం. కాబట్టి క్లాస్ లో జాయిన్ అయినామా కాదు, కొన్ని పాయింట్స్ రాసుకోవాలి, లేదా గుర్తు పెట్టుకున్నావా మళ్ళీ ఆ క్లాస్ ని రివిజన్ చేసుకోవాలి. 7 steps అనగానే దాని మీద వర్క్ చేసుకొని 7 steps మళ్ళీ మనం నేర్చుకోవాలి. 7 mistakes ఏదో నేర్చుకోవాలి. ఫాస్ట్ స్టార్ట్ 8% అని ఏదైనా మన డౌన్లైన్ చెప్పే విధంగా నేర్చుకోవాలి. క్లాస్ వింటున్నామన్నంత మాత్రం నేర్చుకున్నట్టు కాదు, శ్రద్ధగా నేర్చుకొని రాయగలిగి చెప్పగలిగే స్థాయికి వస్తే నేర్చుకున్నట్టు. ఇప్పుడు నేను రోజు క్లాసులకు వెళ్తున్నాను, వింటున్నాను, వస్తున్నాను,
ఏది మనం చదువుకునే స్టూడెంట్స్ అనుకోండి, రోజు క్లాస్కి వెళ్తున్నాను, చదువుకుంటూ వింటున్నాను, వస్తున్నాను అని వెళ్ళి స్కూల్కి వెళ్ళినంత మాత్రం లర్నింగ్ చేసినట్లేనా? కాదు కాదు. నువ్వు వెళ్ళి వినాలి, అక్కడ చెప్పింది రాసుకోవాలి, ఇంటికి వచ్చిన దాన్ని రివిజన్ చేయాలి, మళ్ళీ డౌట్ ఉంటే రేపు మాస్టర్తో మళ్ళీ దాని క్లారిటీ తీసుకోవాలి, దాని కంటిన్యూషన్ జరుగుతూనే ఉండాలి. మరి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు రాయాలి, రాయగా నువ్వు పరీక్షలో కూర్చొని రాయగలిగినప్పుడే నువ్వు మార్క్స్ రావాలి, అప్పుడు నువ్వు నేర్చుకున్నట్టు. మనమంతా నేర్చుకున్నట్టు కాదు. ఇప్పుడు మీరు అందరూ స్కూల్కి వెళ్ళి ఇంకేం హోంవర్క్ చేయకుండా, మళ్ళీ చదువుకోకుండా, మళ్ళీ రాయకోకుండా, ఏం లేకుండా బుక్లు తీసుకోవాలా, బ్యాగ్ వేసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, అది చెప్పింది వినాలి, రావాలి, బుక్ బ్యాగులు పక్కన పెట్టాలి, మన పని మనం చేసుకోవాలి అన్నట్టుంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళినా చదువు రాదు. మరి ఎన్ని సంవత్సరాలు జూమ్ మీటింగ్లు విన్నా ఇక్కడ చదువు రాదు. ఎన్ని సంవత్సరాలు లైవ్ మీటింగ్కి వెళ్ళినా చదువు రాదు. కానీ జూమ్ మీటింగ్ వింటున్నావు అంటే నువ్వు 10 మీటింగ్లు వినొద్దు, 5 మీటింగ్లు వినొద్దు, ఒక్క మీటింగ్ విను, నీకు నచ్చింది. నువ్వు ఏ మీటింగ్ జాయిన్ అవుతావు నేను చెప్పను. 5:30 జాయిన్ అయినా ఓకే, 10:30 జాయిన్ అయినా ఓకే, 2:30 జాయిన్ అయినా ఓకే, తర్వాత 7 గంటలకు జాయిన్ అయినా ఓకే, 9 గంటలకు జాయిన్ అయినా నీ ఇష్టం. నాకు కావాల్సింది మీరు నేర్చుకోవడం. నా మీటింగ్ లోనే జాయిన్ అవ్వమని నేనేం చెప్పను. నువ్వు ఎక్కడన్నా నేర్చుకో, నీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ నేర్చుకో, కానీ నేర్చుకోవడం అనేది జరగాలి. నువ్వు ఎదగాలి, నువ్వు డెవలప్ అవ్వాలంటే నేర్చుకోవడం జరగాలి. నువ్వు ఏ క్లాస్ లో నేర్చుకుంటున్నావో ఆ క్లాస్ నోట్ చేసుకొని అక్కడ నువ్వు ఉన్న అప్లైనర్ లేదా అక్కడ ఉన్న చెప్తున్న ట్రైనర్స్, అక్కడ ఉన్న లీడర్స్ మనకు అందుబాటులో ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి రిమైనింగ్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన వేలో ఫాలో అవ్వాలి. అక్కడ చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి. మీటింగ్ లో చెప్పింది ఇన్ని రావడం కాదు. మీటింగ్ లో విన్నది నువ్వు నేర్చుకొని అమలు పరచాలి. ఓకేనా? కాబట్టి ఫోకస్ ఆన్ ద లెర్నింగ్. ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాలి, దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే సక్సెస్ అవుతాము. మరి ఇక్కడ లెర్నింగ్ మీద పరంగా చూసుకుంటే ఎఫెక్టివ్ ఇన్విటేషన్ అనేది బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే లిస్ట్ రాసుకున్నాము, చాలా మంది ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నారు. నెక్స్ట్ నో ప్రెజెంటేషన్, నో టీమ్ వర్క్, నో ఫాలో అప్. ఇంక ఛాన్సే లేదు. ఇన్విటేషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏముంది? ఓకేనా? నువ్వు 7th క్లాస్ ఫెయిల్ అయితే నువ్వు 10th క్లాస్కి ఎలా వెళ్తావు? తర్వాత ఇంటర్మీడియట్ ఎలా చేస్తావు? డిగ్రీ ఎలా కంప్లీట్ చేస్తావు? నువ్వు డిగ్రీ అయితే గ్రాడ్యుయేట్ అవుతావు. నువ్వు గ్రాడ్యుయేట్ కావాలంటే నువ్వు 7వ తరగతిలో ఫెయిల్ అవుతే ఏం చేస్తావు? నువ్వు ఇన్విటేషన్ కంప్లీట్ చేయాలి. ఇన్విటేషన్ లో సక్సెస్ అయితే నువ్వు మళ్ళీ కొద్ది రోజులు చదువుకొని ప్రెజెంటేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రెజెంటేషన్ సక్సెస్ అయితే టీం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. టీం వర్క్ సక్సెస్ అయితే నువ్వు ఫాలోఅప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు టీం వర్క్ చేయకుండా నువ్వు ఫాలోఅప్ చేస్తే నేను ఎవడు నీ ఫోన్ ఎత్తుడు, నీ మాట ఎవరు వింటారు? నువ్వు చెప్పడమే తప్ప నీకు నోరు చెప్పి నోరు పోవడము, అలసిపోవడం తప్ప వాళ్ళు ఎవరు ఫాలో అవ్వరు. నువ్వు టీం వర్క్ చేసి ఫాలోఅప్ చేయి, నీ వెనకాల పరుగులు ఎత్తుకుంటే నీ వెనకాల ఉంటారు టీం. ఓకేనా? ఇలా లర్నింగ్ అనేది ఫస్ట్ ఎఫెక్టివ్ ఇన్విటేషన్ దగ్గర బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే లిస్ట్ ఆఫ్ పర్సన్స్ చేస్తారు కాబట్టి ఇన్విటేషన్ బాగా నేర్చుకోవాలి. దీని మీద నేను కొన్ని క్లాసులు సపరేట్ గా లీడర్స్ ఇప్పుడు స్పెషల్ టీం పెడతాం కదా, వాళ్ళకి బాగా నేర్పించాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ కేర్, వాళ్ళు నేర్చుకుంటారు కదా, మరి నేర్చుకోవాలని తపన ఉంది కదా. తపన నేర్చుకోకుండా మేము అతిథులుగా ఇలా మీటింగ్ లోకి వచ్చి అలా వెళ్తామన్న వాళ్ళకి మనం ఏమంత ప్రత్యేకంగా నేర్పించాలని చెప్పిన వాళ్ళు వినరు కదా, మన టైం వేస్ట్. వాళ్ళు నేర్చుకునే ఉద్దేశం ఉంటే ఇన్ టైంలో జాయిన్ అవుతారు, క్లాస్ అయిపోయేంత వరకు ఉంటారు. నేర్చుకునే ఉద్దేశం లేనంటే తొంగి చూసి వెళ్ళిపోతా ఉంటారు క్లాస్ లో. వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ ఎవరైతే నేర్చుకోవాలని తపన ఉందో, ఎవరైతే ఎదగాలని తపన ఉందో, ఎవరైతే నేను సాధించాలనుకుంటారో వాళ్ళు ఈ స్పెషల్ టీమ్ లేకి వస్తారు, క్వాలిటీ టీమ్ లేకి. వాళ్ళకి ఈ ఇన్విటేషన్ మీద 100% ఎలా చేయాలనేది చాలా ఎలాబొరేటెడ్ గా క్లాసులు ఉంటాయి. మేబీ 9 గంటల క్లాసులు ఉంటాయి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ టైం యూసేజ్. నేర్చుకున్నంత మాత్రం సరిపోదు. మనకు అందరికి షార్టేజ్ ఏంటంటే టైం సరిపోవట్లేదు. మనకు 10 పనులు చేయాలనుకుంటాం, రోజులో 5 పనులు అయిపోతాయి. 5 పనులు రోజు పెండింగ్ పడుతూ ఉంటాయి. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో 10 చేయాలనుకుంటాం, 5 పనులు అయితే 5 పెండింగ్ పడుతుంది. ఓకేనా? కాబట్టి మనము టైం యూసేజ్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఆ టైం యూటిలైజేషన్ కూడా మనం పెంచుకోవాలి. ఓకే, టైం ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటే, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటే ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ పని జరగాలి, ఎక్కువ రిజల్ట్ రావాలి. దాన్ని ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటాం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా సమయం 1 గంటలో నేను వెళ్ళి ఎంతమందిని కలిసి నేను క్లాసులు చెప్పగలను? ఈరోజు చెప్పాలనుకున్న క్లాసు 1 గంట. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ పని జరగాలి, ఎక్కువ ఫలితం రావాలి. దాన్ని ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటారు. నేను ఇక్కడున్న 1 అవర్ లో ఎంతమంది చెప్పగలనంటే, మహా అంటే 1, మహా అంటే 2. ఒకవేళ వాళ్ళు ముందే ప్లాన్ చేసి 10 మంది కూర్చుంటే 10 మంది. హైదరాబాద్ లో 100 మందిని కూర్చోపెట్టి క్లాస్ చెప్పాలంటే ఎన్ని రోజుల నుంచి ఫాలోఅప్ చేయాలి? ఒక ఛాంపియన్ డేకి 100 మంది రావాలంటే చాలా కష్టం.
చాలా మందిని ప్రమోట్ చేస్తాం కానీ వచ్చేటానికి చాలా మంది రారు. మరి ఒక వ్యక్తికి 100 మంది క్లాస్ చెప్పాలంటే నిజంగా నాకు ఎన్ని గంటలు పడుతుంది? ఒక రోజు 2 ఉండొచ్చు, ఒక రోజు 3 ఉండొచ్చు, ఒక రోజు 10 మంది ఉండొచ్చు, ఒక 15 మంది ఉండొచ్చు, ఒక రోజు మళ్ళీ 5 మంది ఉండొచ్చు. ఇలా అంటే 100 మంది చెప్పడానికి నిజంగా అంటే ఒక నెల రోజులు పడుతుందండి. మధ్యలో నాకు సెలవులు గిలవులు పనులు ఉంటాయి కదా, ఇవన్నీ. ఈ ఒక్క క్లాసు ఈ రోజు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నా కింద ఉన్న 100 మందికి నేను తెలియపరచాలంటే నిజంగా అంటే నెల రోజులు పడుతుంది. ఈ 100 మంది నాకేమన్నా నేనున్న చింతల ఏరియాలో బల్సింగ్ ఏరియాలో చుట్టూ ఉంటారా అంటే మరి గుంటూరులో కొంతమంది ఉంటారు, రాజమండ్రిలో కొంతమంది ఉంటారు, మళ్ళీ నెల్లూరులో కొంతమంది ఉంటారు, కావల్లో ఉంటారు, మరి నర్సాపేటలో ఉంటారు, గుంటూరులో ఉంటారు, విజయవాడలో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, ఖమ్మంలో ఉంటారు, కరీంనగర్ లో ఉంటారు. మరి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి రావాలంటే ఎంత ప్రయాణం అవుతుంది, ఎంత సమయం అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఒకసారి అందరూ ఆలోచించండి. ఈ 1 గంటలో నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నేను 1 గంట లేదా 2 గంటల్లో మహా అంటే ఒకరిద్దరు చెప్పగలను. ఒకరిద్దరు చెప్తే ఇద్దరు జాయిన్ అయినారు అనుకోండి, ఎంత ఫీ వస్తుంది నాకు? మహా అంటే ఇద్దరు కలుపుకుంటూ 100. కానీ నేను ఎఫెక్టివ్ టైం యూటిలైజేషన్ అంటే ఏమంటున్నాను? టెక్నాలజీని ఉపయోగించి ఈ రోజు 100 మంది క్లాస్ చెప్తున్నా నేను. నాకేమైనా శ్రమ ఉందా? నాకేమైనా ఖర్చు ఉందా? నాకేమైనా గంటలు ప్రయాణం చేయాలా? ఏం లేదు. కానీ నేను చెప్పగలుగుతున్నా. 100 మందికి చెప్తున్నా, 10 మంది ఉపయోగించుకున్నా నేను 100% సక్సెస్. నాకు 100 మంది యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తి విని పాటించినా కూడా నాకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఒక్క వ్యక్తి. ఎందుకంటే ఈ 1 గంటలో నేను వెళ్ళి ఒక వ్యక్తిగా చెప్పగలను, ఒక గల్లీకి వెళ్ళి ఒక వ్యక్తిగా చెప్పగలను. ఆ వ్యక్తి చెప్పాలన్నా నేను కొంత ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణం కూడా చేయాల్సిన అవసరం లేదు. పోనీ నేను జూమ్ మీటింగ్ కోసం సపరేట్ గా నేను ఏమైనా ఫోన్ లో రీఛార్జ్ చేశానంటే ఏం కాదు. రెగ్యులర్ గా నేను కాల్స్ మాట్లాడుకోవడానికి, నా పనులు చేసుకోవడానికి 350 రూపాయలు ఏదైతే రీఛార్జ్ చేస్తాం అదే రీఛార్జ్ చేశాను. నా టోటల్ టీమ్ కి నెలకు 2500 నేను జూమ్ మీటింగ్ లింక్ కి కడుతున్నాను. నెలకి 2500 టోటల్ టీం 300 కెపాసిటీ కోసం అని కడుతున్నాను. ఓకే, 2500తో నేను నెలంతా యూజ్ చేసుకుంటున్నా. నేను యూజ్ చేసుకోవడమే కాదు, ఇక్కడ RRH టీమ్ కి లింక్ ఇచ్చి నడిపించేసుకుంటున్నా 10:30కి. మరి లక్ష్మి గారు మధ్యాహ్నం కావాలంటే లక్ష్మి గారికి ఇస్తున్నాను. నేను యూజ్ చేసుకోవడం కదా, ఇంకా నాకు 4గురికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద టైం యూటిలైజేషన్. ప్రతిసారి ఇలా ఇనమని చెప్పను, కానీ నీ మైండ్ లో టైం యూటిలైజేషన్ మీద నువ్వు ఫోకస్ చెయ్యాలి. చేస్తేనే తక్కువ సమయంలో పెద్ద పనులు, పెద్ద రిజల్ట్స్ తీసుకుంటావు. నువ్వు సమయము నీ దగ్గర చాలా తక్కువ ఉంది, నువ్వు డ్యూటీలు చేసి వెస్టేజ్ చేయాలి, లేదా ఇంట్లో పనులన్నీ చేసుకొని మిగిలిన గంట 2 గంటలు 3 గంటల్లోనే వెస్టేజ్ చేయాలి. నీ దగ్గర ఉన్న సమయం తక్కువ, నువ్వు పెట్టుకున్న గోల్ ఎక్కువ. మళ్ళీ ఎలా బ్యాలెన్స్ చేస్తావు? ఖచ్చితంగా టైం యూటిలైజేషన్ మీద మనం ఫోకస్ చేసుకొని నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఇన్ ద వర్క్. వర్క్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. మరి టైం యూటిలైజేషన్ కానీ, లర్నింగ్ ఫోకస్ కానీ, మేక్ ఏ లిస్ట్ కానీ, గోల్స్ కానీ, ఇవన్నిటికీ కన్సిస్టెన్సీ ప్రతిరోజు మనం దాని మీద దృష్టి పెడితే, మన గోల్స్ మీద పెడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పుకున్నా డిసిప్లిన్, కన్సిస్టెన్సీ హ్యాబిట్ గా మార్చుకోమని. కానీ ఇంకొద్దిగా బెటర్ గా ఏంటంటే దానికి నెక్స్ట్ లెవెల్. నువ్వు అవన్నీ పెట్టుకున్నావంటే నీకు గోల్ ఉండాలి కదా, దేనికోసం నువ్వు డిసిప్లిన్ గా కష్టపడతావు? గోల్ డిసైడ్ అవ్వండి. పోస్ట్ పోన్ కి ఆప్షన్ ఇవ్వద్దు. లిస్ట్ రాసుకోకుండా నువ్వు ఏం చేస్తావు? ఊరికే క్లాసులు వింటూ ఉపయోగం ఏంటి? క్లాసులు వినమంటున్నా, నేను డిసిప్లిన్ గా రెగ్యులర్ గా వినమంటున్నా. కానీ నువ్వు లిస్ట్ రాసుకొని నువ్వు ఇన్విటేషన్ ఇచ్చే ప్రొసీజర్ నీ దగ్గర లేకపోతే క్లాసులు ఉపయోగం ఏంటి? ఇవి సైమల్టేనియస్ గా 2 జరగాలి. అలాగే లర్నింగ్ మీద ఫోకస్ చెప్పాను కదా, ప్రయారిటీ ఇవ్వండి. జూమ్ మీటింగ్ టయానికి శ్రద్ధగా వినండి. ఆ గంట ముందు పని కంప్లీట్ చేసుకోండి, మిగిలిన పని గంట తర్వాత చేసుకోండి. ఒక్క మీటింగ్ వినండి. మీరు చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఇష్టం వచ్చిన క్లాసులు ఫాలో అవ్వండి, ఏ జూమ్ మీటింగ్ అయినా ఫాలో అవ్వండి. నేనేం అభ్యంతరపరచను. ఖచ్చితంగా నా జూమ్ లో జాయిన్ అవ్వాలని నేను చెప్పను. మీకు ఏ సమయం కుదురుతుంది ఇదే వింటాను సార్ అంటే విను. కానీ ఒక్కటి, వినే ముందు డిసైడ్ చేసుకో, ఆ వేదిక మీద నేను సక్సెస్ అవ్వగలనా లేదా చూసుకో. నాకు కావాల్సింది అంతిమంగా అందరూ సక్సెస్ అవ్వడమే. నేను గంటల కొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ క్లాసులు వింటున్నాను, నేను సక్సెస్ అవ్వలేదని నేనేం చేయలేను. ఒకటి, నువ్వు వేదిక కరెక్ట్ వేదిక సెలెక్ట్ చేసుకోవాలి. గంటల కొద్ది క్లాసులు నద్దు, ఒక క్లాసు వినండి. విన్నది రాసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక గంట ఇంకో క్లాస్ లో జాయిన్ అవ్వద్దు. ఈ క్లాస్ లో విన్నది ఇంప్లిమెంటేషన్ కి ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్
డోంట్ ఫోకస్ ఆన్ ఇన్కమ్ ఇంక్రీజ్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను 50,000 తీసుకోవాలి, నేను 50,000 తీసుకోవాలి, నేను 50,000 తీసుకోవాలి, ₹1,00,000 తీసుకోవాలి. మీ గోల్లో ఇన్కమ్ కనపడద్దు. దయచేసి ఇన్కమ్ మీద దృష్టి పెట్టద్దు. యూ షుడ్ ఫోకస్ ఆన్ నెట్వర్క్ ఇంక్రీజ్. ఎస్, నేను ₹1,00,000 తీసుకోవాలంటే నా నెట్వర్క్ ఎంత ఉండాలి, నా బిజినెస్ పీవీ ఎంత రావాలనేది డిసైడ్ చేసి, పీవీ రావాలంటే నెట్వర్క్ ఉండాలి, టీం ఉండాలి. కాబట్టి టీంని ఇంక్రీజ్ చేసే దాని మీద నువ్వు దృష్టి పెట్టు. 1,00,000 రావాలి అని నువ్వు తపన పడితే రాదు. 1,00,000 రావాలంటే నీ కింద క్వాలిటీ టీం ఎంత ఉండాలి, ఎవరెవరు ఎంత పీవీ చేస్తే ఎంత పీవీ వస్తుంది అనేది. 1,00,000 రావాలంటే మీకు 60,000 పీవీ రావాలి. ఒక 2 నుంచి 3 ఎల్ఓబీలు వస్తే 1,00,000 వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ నా స్టేటస్, ఓకే, నా స్టేజ్. కాబట్టి 60,000 పీవీ రావాలంటే నా కింద క్వాలిటీ టీం ఎంతమంది ఉండాలి, 100 మంది ఉండాలి. ఇప్పుడు 100 మంది ఉంది కాబట్టి నాకు ₹1,00,000 వస్తుంది. నీ దగ్గర క్వాలిటీ టీం లేకోకుండా 20 మంది 30 మందిని పెట్టుకుని నువ్వు ₹1,00,000 రావాలంటే నువ్వు బొక్క బోర్లో పడతావు. చూసుకోకుండా మనం ప్రయాణం చేస్తున్నాం అనుకో, పరిగెత్తి గొంతులు ఉండొచ్చు, ముళ్ళలో ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, పడిపోతాం కదా. కాబట్టి నువ్వేం చేయాలి, నీ దిగుబడి ఎంత కావాలనుకుంటున్నావో దానికి తగ్గట్టుగా పంట అంత ఏర్పాటు చేసుకోవాలి. అన్ని ఎకరాల పొలం ఏర్పాటు చేసుకోవాలి. అది లేకోకుండా ఉడికే దిగుబడి తీయాలంటే కాదు, ఓకేనా. కాబట్టి ఎవరైనా సరే ఫోకస్ దేని మీద పెట్టాలంటే నెట్వర్క్ మీద పెట్టండి, డబ్బుల మీద పెట్టద్దు. డబ్బుల మీద పెడితే ఆలోచనలు మారిపోతాయి. నెట్వర్క్ బిల్డ్ చేయండి. అసలు ఆ ఇన్కమ్ పక్కన పెట్టి ఇన్కమ్ గురించి ఆలోచించదు. మనం ఏం దీనికి పెట్టుబడి పెట్టట్లే. టీంని పెంచుకుంటూ వెళ్ళండి. నంబర్ ఆఫ్ వెస్టేజ్ గురించి పనిచేసే వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళండి. ఉన్న వ్యక్తుల్లో వెస్టేజ్ ని బాగా అర్థమయ్యే విధంగా చేసి వాళ్ళని ఇష్టంగా మార్చండి. ఉన్న వ్యక్తులైనా మార్చుకో, కొత్త వ్యక్తులను తెచ్చుకో, కానీ నెట్వర్క్ పెరగాలి. నెట్వర్క్ పెరిగితే ఆటోమేటిక్ గా పీవీ పెరుగుతుంది. పీవీ పెరిగితే ఆటోమేటిక్ గా నీ లెవెల్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ గురించి, లెవెల్ గురించి ఆలోచించద్దు. ఫోకస్ ఆన్ ద నెట్వర్క్ ఇంక్రీజ్. ఓకే, డోంట్ ఫోకస్ ఆన్ ఇన్కమ్ ఇంక్రీజ్, యూ షుడ్ ఫోకస్ ఆన్ నెట్వర్క్ ఇంక్రీజ్. ఇది చాలా అవసరం. నెక్స్ట్, డోంట్ ఫోకస్ ఆన్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని దాని గురించి నువ్వు ఫోకస్ చేయొద్దు, ఆలోచించద్దు, బాధపడద్దు. ఇప్పుడు ఎవరికైనా బాగా క్లాసులు చెప్పడం రాదనుకోండి, అయ్యో నా క్లాసులు చెప్పడం రాదే, నా క్లాసులు చెప్పడం రాదే, నా క్లాసులు చెప్పడం రాదే, నా క్లాసులు చెప్పడం రాదే. దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ క్లాస్ చెప్పడం రాకపోతే నీ పైన అప్లైనర్ ఉన్నారో అప్లైనర్ హెల్ప్ తీసుకో, అంతే. నేను అప్లైనర్ హెల్ప్ ఎలా తీసుకోవాలని ఆలోచించు. నీకున్న ఇమ్మీడియట్ అప్లైనర్ సపోర్ట్ చేసే పర్సన్ లేడు, మెంటర్ సెలెక్ట్ చేసుకో. నువ్వు ఎవరి చెప్పే విధానం నీకు నచ్చుతుంది, ఎవరు సక్సెస్ అయ్యారు ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకొని అతనితో ప్లాన్ తీసుకో. ఆ ప్లాన్ తీసుకొని నాకు సపోర్ట్ అప్లైనర్ లేదు, నేను ఎలా సక్సెస్ అవ్వాలి, నాకు ఇవే చెప్పని చెప్పు. సక్సెస్ ఆటోమేటిక్ గా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. నీకు ఇమ్మీడియట్ అప్లైనర్ సపోర్ట్ లేకపోయినా పైన అప్లైనర్ ని సెలెక్ట్ చేసుకొని ఆ అప్లైనర్ తో డిస్కస్ చేసుకొని మీరు ప్రయత్నం అంటూ చేస్తే సక్సెస్ అవుతారు. మీ దగ్గర లేని దాని గురించి మీరు ఆలోచించద్దు. నాకు చదువు లేదా, నథింగ్. దాని గురించి ఆలోచించద్దు. నీకు చదువు లేకపోయిండొచ్చు, నీ ఇంట్లో పిల్లలు చాలా మంది పెద్ద పిల్లలే ఉంటారు, చదువుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళ చదువు నీ చదువుగా భావించు. నీకు మీటింగ్ జూమ్ జాయిన్ అవ్వట్లేదు, నీ పిల్లల్ని అడిగి తెలుసుకో. నీకు పీపీటీ చేయడం రావట్లేదు, నీ పిల్లల్ని కూర్చోపెట్టుకొని పీపీటీ చేయించుకో. నీకు చెప్పడం రావట్లేదు, నీ పిల్లల్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోపెట్టు. కొంతైనా అర్థమవుతుంది, వాళ్ళు కొంతైనా నీకు సపోర్ట్ అవుతారు. మన పిల్లలే మనకు బలం. మనకు చదువు లేకపోయినా మనకు పిల్లలు చదువుంటే వాళ్ళ చదువు మనం చదువు అవ్వాలి, ఓకేనా. అలా ప్రతి ఒక్కటి. మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా మనం ఇక్కడ పెడుతున్న టెక్నాలజీ ఉపయోగించి ఎక్కువ బయట తిరిగి నేను చేయలేను సార్ అంటే జూమ్ టెక్నాలజీ ఉపయోగించుకో. నేను క్లాస్ చెప్తున్నా కదా, విను. లైవ్ మీటింగ్ లో వెళ్ళి ఓ రోజు తెలుసుకునేది జూమ్ మీటింగ్ లో 10 రోజులు తెలుసుకో, నష్టం ఏంటి. కాబట్టి నీ దగ్గర లేని దాని మీద నువ్వు ఫోకస్ చేయొద్దు, దాని గురించి బాధపడద్దు. యూ షుడ్ ఫోకస్ ఆన్ యూ షుడ్ హ్యావ్. అంటే నువ్వు ఫోకస్ చేయాల్సినది, నువ్వు దృష్టి పెట్టాల్సింది నీ దగ్గర ఏమున్నాయి అంతే. నీకు ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేసేది ఉంటే హస్బెండ్ సపోర్ట్ తీసుకో, పిల్లలు సపోర్ట్ చేసేట్టు పిల్లల సపోర్ట్ తీసుకో, నీకు అప్లైనర్ సపోర్ట్ ఉంటే అప్లైనర్ తీసుకో, లేదా నీ కింద స్ట్రాంగ్ డౌన్ లైనర్స్ ఉంటే డౌన్ లైనర్స్ తో కలిసి పనిచేసేది నేర్చుకో. డౌన్ లైనర్స్ దగ్గర నేను అప్లైనర్ ఫీల్ అవ్వద్దు, కలిసి హ్యాపీగా ఉమ్మడి ఫ్యామిలీగా కలిసి పనిచేసేది నేర్చుకో. నీ దగ్గర ఏది ఉంటే దాని గురించి ఆలోచించు, నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించద్దు. నువ్వు టీం ని పెంచుకునే దాని మీద ఫోకస్ చెయ్యి, లెవెల్ డబ్బు మీద ఫోకస్ చేయొద్దు. ఆటోమేటిక్ సక్సెస్ అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు, రేపు సండే మనకి మీటింగ్ లేదు కాబట్టి అందరూ ఆలోచన చేసుకోండి. ఇయర్ ఎండింగ్ కి
ఏం తీసుకోవాలి, అయితే నువ్వు 3 నెలల్లో ఏం రీచ్ అవ్వాలి, 6 నెలల్లో ఏం రీచ్ అవ్వాలి, 9 months లో ఏం రీచ్ అవ్వాలి అనేది పెట్టుకుంటే 1 month మనకి గ్రేస్ పీరియడ్. అలాగే ప్రతి ఒక్కరు లిస్ట్ రాయండి, ఇమ్మీడియట్ గా లిస్ట్ రాయండి. మీరు లిస్ట్ రాసుకుంటూ ఒక 50 మంది 30 మంది అయ్యారనుకో, ఎవ్రీడే ఒక పర్సన్ నేను యాడ్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీడే ఒక పర్సన్. ఎట్లా సంపాదించాలి? ఈ రోజు బయట చాలా మంది విజిటింగ్ కార్డులు ఇస్తూ పార్కుల దగ్గర ఎక్సర్సైజ్ చేయడానికి వస్తే అక్కడ హాస్పిటల్లో టెంట్ వేసి మేము ఫ్రీగా చెకప్ చేస్తామంటారు, మెటబాలిజం చెక్ చేస్తామంటారు. నిజంగా అంటే మనసు ఉంటే 100 మార్గాలు ఉన్నాయండి. పొద్దున్న లేస్తే మనము 100 షాపులకు వెళ్తా ఉంటాం, 100 ఏరియాలో తిరుగుతా ఉంటాం, 100 చోట్ల డ్యూటీలు చేస్తూ ఉంటాం. ఎంతో మంది ఆటో ఎక్కే దగ్గర నుంచి, ర్యాపిడో దగ్గర నుంచి ఎంతో మంది పరిచయం అవుతుంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవ్రీడే 1 or 2% నువ్వు లిస్ట్ లో యాడ్ చేస్తూనే ఉండాలి. 1 or 2% నువ్వు ఇన్విటేషన్ ఇస్తూనే ఉండాలి. నీ దగ్గర ఉన్న 30 లిస్ట్ కూడా ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకరికి ఇన్విటేషన్ చెప్తున్నావు, 30 కింద ఒకరిని యాడ్ చేస్తున్నావు. ఎప్పుడు నీ దగ్గర 30 మంది నీకు అవకాశం ఉంటది. ఓకేనా? కాబట్టి 100 మంది రాసుకోలేకపోతే నువ్వు 10 మంది రాసుకొని 10 మందిని రాసుకొని ఒకరికి ఇన్విటేషన్ చెప్తా ఉండు, ఒకరిని డైలీ యాడ్ చేస్తా ఉండు. బావిలో నీళ్లు తీసే కొద్దీ ఊటలోంచి వాళ్ళు వాటర్ వస్తూనే ఉంటాయి, ఒక లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటది. నువ్వు తీయడం మానేస్తే ఆ లెవెల్ దగ్గర వచ్చి ఆగిపోతాయి, తీస్తా ఉంటే మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. ఇక నువ్వు ఇన్విటేషన్ చెప్పుకోకుండా 10 మంది రాసుకుని 10 మంది అంటే అక్కడే ఉంటావు. 10 మందిలో ఒక ఇన్విటేషన్ చెప్పాలి, వస్తున్నా రాకపోయినా ప్రాబ్లం లేదు, చెప్తానే ఉండాలి. ఆకలితో ఉన్నాడు వస్తూ ఉంటాడు, ఓ పర్సన్ యాడ్ చేసుకుంటా ఉండాలి. మరి లర్నింగ్ అంటే ఏదో జూమ్ లో జాయిన్ అవ్వడం అంటే శాస్త్రం ప్రకారం పని చేసినట్టు చేయకోకుండా పద్ధతి ప్రకారము ఆచారాల ప్రకారం చేస్తుంటాం కదా, అట్లాంటి కాకుండా నేర్చుకోవాలని తపంతో మరి జాయిన్ అవ్వండి, ప్రయారిటీ ఇవ్వండి, సక్సెస్ అవుతారు. మరి టైం యూటిలైజేషన్ పెంచుకోండి. టైం ఎలా చేస్తే ఏదైనా ఒక ప్లాన్ ఉండాలి. టైం యూటిలైజేషన్ పెరగాలంటే ఇప్పుడు షాప్ కిలో ఏమేమి ప్రోడక్ట్ తెచ్చుకోవాలి, ఇంటి దగ్గర అన్ని చెక్ చేసుకొని లిస్ట్ రాసుకుంటే షాప్ దగ్గర 6 గంటలో పని అయిపోతుంది. ఇంట్లో ఏం చూసుకోకుండా వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి అబ్బా ఇది ఉందా లేదా, ఇది ఉందా లేదా, ఇది ఎంత ఉంది, మరి ఫోన్ చేసి ఆ డబ్బా చెక్ చేయి, ఈ డబ్బా చెక్ చేయని జెంట్స్ ఫోన్ చేశారు అనుకోండి. లేడీస్ షాప్కి వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, జెంట్స్ ఫోన్ చేస్తే ఏది ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎతికి చెప్పే లోపు నీకు టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ జెంట్స్ షాప్కి వెళ్ళినా ఇంట్లో లేడీస్ దగ్గర ముందే చెక్ చేసుకొని లిస్ట్ తీసుకోకపోతే 5 నిమిషాల్లో షాపింగ్ అయిపోతుంది. ఇంట్లో ఏం చూసుకోకుండా వెళ్ళి ఆడికెళ్ళి ఫోన్లు చేస్తామంటే వాళ్ళు ఏదో బిజీగా ఉండి అన్ని నీకు చూసి చెప్తా ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? ప్లాన్. ఇంట్లో వెళ్ళేటప్పుడే నీకు రేపు నేను షాప్కి వెళ్తాను, ఏమేమి ప్రోడక్ట్ కావాలో అన్ని చెక్ చేసి నాకు లిస్ట్ ఇవ్వు అని చెప్పేసి వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు లిస్ట్ తీసుకుంటే వచ్చేటప్పుడు ఆటోమేటిక్ అదే మార్గంలో పర్చేజ్ చేసుకోవచ్చు. ఇట్లా మన ప్లానింగ్, ప్రీ ప్లానింగ్ ఉంటే టైం యూటిలైజేషన్ పెరుగుతుంది. స్మార్ట్ వర్క్ చేస్తే టైం యూటిలైజేషన్ పెరుగుతుంది. కన్సిస్టెన్సీ అనేది కామన్. మరి ఏది ఒక రోజు 2 రోజులు చేస్తే ఎప్పుడు సక్సెస్ రాదు. ప్రతిరోజు సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధనం ఎంత బాగా చేస్తే, సాధన అంటే ఒక రోజు చేసేదాన్ని కాదు, ప్రతిరోజు చేసేది సాధన లేదా ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్ మెన్ పర్ఫెక్ట్. ఎటువంటి వ్యక్తి అయినా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి లీడర్స్, ఈ రోజుకి మీరు పర్ఫెక్ట్ అనుకున్నా రేపటి రోజు మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఇటు చెప్పిన 5 పాయింట్ల మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి మీ దగ్గర లేని దాని గురించి ఫోకస్ చేయొద్దు, మీ దగ్గర ఉన్న దాని గురించి ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, ఎవరీవన్. విష్ యూ వెల్.